కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్. రాష్ట్రంలో వరద పరిస్థితిని వివరించిన సీఎం. ఎన్డీఆర్ఎఫ్ ద్వారా సహాయక చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పర్యటించిన మంత్రి పొన్నం. వరద నీటిలో మునిగిన ఇళ్లు, షాపుల పరిశీలన. ముప్పు రాకుండా చూడాలని ఆదేశం. నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలు. ఉట్కూరు మండలం బిజ్వార్లో ట్రాక్టర్ బోల్తా, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్. సికింద్రాబాద్ అడ్డగుట్టలో ప్రధాన రహదారిపై విరిగిపడ్డ భారీ వృక్షం. కారు, ఆటో ధ్వంసం. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు. కరీంనగర్లోని ఎల్ఎండీని పరిశీలించిన మంత్రి పొన్నం. రిజర్వాయర్లలోకి భారీగా వచ్చి చేరుతున్న వరద, పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాలేజీలో కొండచిలువ ప్రత్యక్షం. ఇళ్ల మధ్యకు రావటంతో స్థానికుల భయాందోళన. భయంతో కొట్టి చంపిన జనం. వరదల కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం. మహబూబాబాద్ ఇంటికన్నె దగ్గర కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులకు అంతరాయం. రైల్వే ట్రాక్ పైనుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు. అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం. మాకవరపాలెంలో ఢీకొన్న కారు, ట్రాలీ. 6గురికి గాయాలు, 2 సీరియస్. బెంగాల్ మర్డర్పై స్పందించిన ఉపరాష్ట్రపతి. రేప్ ఘటనను పెద్ద ఇష్యూ కాదనటం దారుణం. మానవత్వానికే సిగ్గుచేటన్న ధన్కడ్. హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్. అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్ కమిటీ సమావేశం. దరఖాస్తులను వడపోస్తున్న హైకమాండ్. ఎయిర్ ఫోర్స్ చీఫ్గా తేజిందర్. హెడ్ క్వార్టర్స్లో బాధ్యతలు చేపట్టిన సింగ్. జమ్మూలో పరిస్థితులు మారుతున్నాయి. ఎన్నికల్లో పీడీపీ గెలవటం ఖాయం. బీజేపీకి ఒక్క సీటు రాదన్న ముఫ్తీ. చెత్త తీసేవాడి కొడుకు చెత్తలోనే ఉండాలి. డ్రైనేజీ క్లీన్ చేసేవాడు మారకూడదు. దేశంలో బీజేపీ లక్ష్యం కూడా అదేనన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. గోవాలో నదిలో పడ్డ కారు. 4 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్. 4గురిని కాపాడిన సిబ్బంది. నాగ్పూర్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు. పలు ఫ్లైట్లు హైదరాబాద్కు దారి మళ్లింపు. సోదాలు చేసి ఏమీ లేదని తేల్చిన సిఐఎస్ఎఫ్.